హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పూనం కౌర్ ఈ అమ్మాయికి సంబంధించి గతంలో కూడా ఒక కాంట్రవర్సీ అయితే ఉంటారు. పూనం కౌర్ వర్సెస్ త్రివిక్రమ్, పూనం కౌర్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఇలా అయితే కొన్ని వాదనలు అయితే మనం వింటూ వచ్చాం. అయితే ప్రధానంగా అసలు ఏంటి వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఈ వైరానికి సంబంధించి ఏంటి అసలు రీజన్ అనేది ఇప్పటివరకు ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారు. అయితే ఎస్టర్డే పూనం కౌర్ తన ట్విట్టర్లో ఒక మాట అయితే పెట్టడం జరిగింది. నేను త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేశాను, బట్ ఎలాంటి రెస్పాండ్ నాకైతే కలగలేదు. ఎవరు నాకు దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ ఇవ్వలేదంటే ఆవిడ ట్విట్టర్ ద్వారా అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది త్రివిక్రమ్కి మరియు పూనం కౌర్కి మధ్య ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ దాసు విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, అసలు కేసు ఏం పెట్టింది, ఏం కంప్లైంట్ ఇచ్చింది, ఎందుకు ఎవరు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోలేకున్నారు? దాదాపుగా ఒక దశాబ్దం నుంచో ఒక పుష్కరం నుంచో పోరాడుతుంది. అంతకుమించి ఎక్కువేనేమో తెలీదు, మరి మనం అడ్రస్ చేసి ఆ మాత్రం. ఇంతకుముందు ఇండైరెక్ట్గా గురూజీ అనో లేకపోతే ఇంకేదో అనో పవన్ కళ్యాణ్ని అండ్ త్రివిక్రమ్ని పోర్ట్రే చేస్తూ పోక్ చేసేది ఇండైరెక్ట్గా, అంటే పేర్లు తీయకుండా చేసేది. ఆ దశాబ్దం దాటిన తర్వాత, పుష్కరం దాటిన తర్వాత మరి ఏదైనా ఫ్రీడమ్ వచ్చిందో ఏమైందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. మరి ఎవరైనా చూసి ధైర్యం తెచ్చుకుంది అనుకోవచ్చు. మొన్న కూడా ఒక అమ్మాయికి సంబంధించి ఇన్సిడెంట్లో మాట్లాడి సపోర్ట్ చేస్తూ వచ్చింది, బయటికి రావడం జరిగింది. అదే అట్లా ఏదో ఒక ఇన్సిడెంట్లో మనం కూడా బయటికి రావచ్చు అన్న ఇదితో నాకు ధైర్యం వచ్చింది అన్నట్టు బయటికి వచ్చింది అనుకుందాం. సరే, వస్తే వచ్చావు. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, పూనం కౌర్ అనే ఒక అమ్మాయి చాలా రోజుల నుంచి ఒక బాధతో అయితే బాధపడుతుంది. ఆవిడ మానసికంగా కుంగిపోయిందా లేదా శారీరకంగా కుంగిపోయిందా లేకపోతే ఏమైందో మనకు తెలియదు, కానీ అది ఆవిడ పర్సనల్. ఆవిడ ఎవరి చేతనో ఇబ్బంది పడింది అనే మాట మాత్రం వాస్తవం. ఆ పెయిన్ మాత్రం ఆవిడ ప్రతి ట్వీట్లోనూ ప్రతిసారి కనబడతా ఉండేది. అవును, సరే, అంతవరకు బాగానే ఉంది. నీకేదో జరిగింది, వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసే ధైర్యం నీకు ఉందో లేదో తెలీదు, కానీ ధైర్యంగా అయితే పోస్టులు పెడుతున్నావు, కానీ ఇండైరెక్ట్గా చెప్పనట్టు ఉడికి ఉడకనట్టు చెప్తున్నావు. అవును. ఇప్పుడు డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఒక ఎలిగేషన్ పాస్ చేసావు, అతని వల్ల నేను ఏదో రకంగా పలానా చోట పలానా రకంగా ఇబ్బంది పడ్డాను అని. సరే, నువ్వు ఇబ్బంది పడ్డావు. ఇది TMAA అసోసియేషన్ కాదు, ట్విట్టర్ మా అసోసియేషన్ అయితే కాదు కదా. అవును. ట్విట్టర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమన్నా పెట్టుకుంటే నువ్వు ట్విట్టర్లో పెట్టే పోస్టులకు సంబంధించి వాళ్ళు కూడా ట్విట్టర్లో నీకు తగు చర్యలు తీసుకుంటారు. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాబట్టి నువ్వు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టాలి. నీకు ప్రాబ్లం ఏంటి అంటే, మా అసోసియేషన్లో కంప్లైంట్ పెడితే నాకు న్యాయం జరగదు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, క్షణాల్లో ఏవేవో చేస్తారు, నాకు అన్యాయమే జరుగుద్ది, అలా అని నేను చెప్పడం వేస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. సరే, పోనీ ఫీల్ అయ్యి ఇంట్లో మూలకు కూర్చుంటున్నావా? లే, ట్విట్టర్లో విరుచుకుపడుతూనే ఉన్నావు ఇమీడియట్గా. ఎప్పుడు ఏది వచ్చినా సరే, ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా లైమ్ లైట్లో నువ్వు కూడా వస్తున్నావు. ఇండైరెక్ట్గా ఏదో ఒక విషయంలో పోక్ చేస్తా, చెప్పనట్టు అంటున్నట్టు ఉంటున్నావు. సరే, మొత్తానికి ధైర్యంగా ఒక పేరు చెప్పావా ఇన్నాళ్ళకైనా, అమ్మ నీకేమన్నా న్యాయం జరగాల అంటే నాకు మా అసోసియేషన్ సహకరించట్లేదు అన్నావు. ఒక ఎలిగేషన్ పాస్ చేసావు మళ్ళీ మా అసోసియేషన్ పైన. వాళ్ళు నువ్వు రాసిన మెయిల్కి రిప్లై ఇచ్చారు, ఆ రిప్లై కూడా మన దగ్గర ఉంది. వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, పూనం కౌర్ గారు మీరు మాకు పెట్టిన మెయిల్కి మేము విపరీతంగా స్పందించేసాం. ఇంతకీ విషయం ఏంటంటే, నీకు ఏదో అన్యాయం జరిగింది పలానా ఆయన వల్ల అన్నావు. అదేదో ఇక్కడికి వచ్చి చెప్పు, పలానా టైంకి పలానా తేదీకి పలానా లొకేషన్ మా అసోసియేషన్ బిల్డింగ్కి వచ్చి, మా ఫిలిం ఛాంబర్స్కి వచ్చి విన్నవించుకోండి. మీరు రాసిన మెయిల్ ఉత్తరం అయితే మాకు అందింది, దానికి మేము స్పందిస్తున్నాం, ఇది మా స్పందన. నెక్స్ట్, నువ్వు ఓ కోరిక కోరావు, మెయిల్ ఉంటే నేను రాను, కమిటీ ఉంటే, మెయిల్ కమిటీ ఉంటే ఫీమేల్ కమిటీ పెట్టమన్నావు. సరే, ఉమెన్ కమిటీ 2 సినిమా వాళ్ళు 2 నాన్ సినిమా వాళ్ళని కలిపి అక్కడ పెట్టాము, రండి అన్నావు. అండ్ మీరు వచ్చి ఆ తర్వాత మీరు ఏవైతే చెబుతారో వాళ్ళ మీ బాధనంతా మేము ఎంత మోతాదులో మీరు బాధపడ్డారో గ్రహించి దానికి మేము న్యాయం చేస్తాము, తదుపరి ప్రొసీడింగ్స్ అని చెప్పి అట్టటట్ట వదిలేశారు. నువ్వు దాన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టి నీ ట్విట్టర్లో ఇంకా ప్రొసీడింగ్స్ ఏం అవ్వట్లేదు అని గిలగిలా కొట్లాడుకుంటున్నావు. ఎందుకు? ప్రొసీడింగ్స్ ఇస్తామంటే నువ్వు అక్కడికి వెళ్ళి నీ ప్రెజెన్స్ ఇచ్చి నువ్వేదో చేస్తే తర్వాత వాళ్ళు నెక్స్ట్ చర్యలు తీసుకుంటారు. ఎంతసేపు నీకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తా అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఆ కమిటీ వచ్చి పూనం కౌర్ నువ్వు ఎక్కడున్నావు, ఈ టైంలో మేము వచ్చి అర్జెంటుగా నీ సమస్యను పరిష్కరించాలని అయితే ఎవరు రారు. నీ సమస్యకి అడ్రస్ చేయట్లేదు ఎవరు అంటే దే అడ్రస్డ్
ఖచ్చితంగా స్పందించారు కూడా. అయినా సరే మళ్ళీ నువ్వు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు అన్నావు, ఇది రాంగ్ ఎలిగేషన్. నువ్వు రామ్మా అంటే నువ్వు రావట్లా. నీకేం కావాలి రావాలంటే అంటే నీకు పలానా డిమాండ్లు ఉన్నాయి, అవి కూడా తీర్చడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఒకటి పూనమ్ కౌర్ మరి ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు, కానీ దశాబ్ద కాలంగానో సహస్ర కాలంగానో మొత్తానికైతే ఏదో రకంగా తన లోపల ఉన్నదంతా ఒక్కసారికైతే కక్కడం అంటే ఇన్ సెన్స్ అట్లీస్ట్ ఓ పేరన్నా బయట పెట్టింది. అంత ధైర్యం చేసింది దానివి 2 అడుగులు వేసి రావడానికి ఏంటి ప్రాబ్లం? ఖచ్చితంగా వస్తే గనక ఇప్పుడు మంచు విష్ణు గారు కానీ శివబాలాజీ గారు కానీ 100% ఆవిడకి న్యాయం చేస్తారు. ఎలాంటి చర్యలు తీసుకుని ఇన్ కేసు ఒకవేళ ఆవిడ తప్పు లేకుండా అవతల వాళ్ళ వల్ల ఈవిడ బాధపడింది అని తెలిస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? అసలు ఆ ప్రాబ్లం మోతాదు తెలిస్తే కదా చర్యలకి ఏం తీసుకోవాలి తెలిసి. అసలు ఏంటి పర్టికులర్ గా అసలు ఏంటి ఎగ్జాక్ట్ ఆవిడ చెప్పేడిస్తే కదా పలానా వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, ఏం చేశాడు, నిన్నేమన్నా బుతులు తిట్టాడా, లేకపోతే ఇంకేమన్నా చేశాడా, లేదా లైంగికంగా నిన్నేమన్నా వేధించాడా, లేకపోతే నీ దగ్గర నీ డబ్బులు తీసుకొని నిన్నేమన్నా మోసం చేశాడా, లేకపోతే నీ ఇల్లుగుల కొట్టాడా, అసలు ఏం చేశాడు, నీ కారు గుద్దాడా, నీ కుక్కని చంపాడా తెలియదు కదా. ఏదో ఒక సమస్య లేదు, తన వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని మాత్రం ఒకటి చెప్పావు. ఏ రకమైన ఇబ్బందో చెబితే ఆ చర్యలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఒక ఆడియో కాల్ గతంలో ఒకటి లీక్ అయింది, ఆవిడకి ఏదో పూజలు చేశారనో, లేకపోతే కళ్యాణ్ గారి గురించి ఈవిడ ఎక్కువ ఇష్టపడి ఆయన గురించి బాగా ఒక ఆరాధ్య దేవంలాగా ఆయన భావించి ఆయనతో జీవనం గడపాలనుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అది కానివ్వకుండా ఏదో రకంగా ఇబ్బంది పెట్టారు. సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి జల్సా సినిమాలో సెకండ్ లీడ్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వకుండా చేశారనేది ఒకటి ఆవిడ ఒక కాల్ రికార్డులో మాట్లాడడం ద్వారా అది ఫేకా రీలా, అది మీరు ఉండదు అన్నారా దాన్ని? సి వాట్ ఎవర్ ద ఫ్యాబ్రికేటెడ్ ఆర్ రియల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను కాల్ రికార్డులు బయటకు వచ్చాయి, అవి బయటకు వచ్చాయి, లేదా రాసిన ఉత్తరాలు బయటకు వచ్చాయి, ఫోటోలు బయటకు వచ్చాయి అని ఎవరు ఎన్ని చెప్పినా అది తప్పు అనో ఆయన చెప్పాలి, లేదు కరెక్టే అని ఈవిడ చెప్పాలి. సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పి కానీ ఇన్నాళ్ళకి బయట పెట్టే ఒక పేరు, ఆ పేరు బయట పెట్టాక ఏంటి నీకు కలిగిన ఇబ్బంది అనేది ఆవిడ చెబితే తప్ప ఎవరేం చేయలేరు. కానీ చెబితే ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ పూనమ్ కౌర్కి అయితే న్యాయం జరుగుద్ది. వితిన్ అంటే అవతల వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా అనవసరం, 10 నిమిషాలు చాలు అంతే. అవతల ఎంత పవర్ఫుల్ అయినా, వాళ్ళకి సినిమా పరంగా ఎంత పవర్ఫుల్ అయినా, రాజకీయ పరంగా ఎంత పరపతి ఉన్నా, ఆస్తుల పరంగా ఎంత ఉన్నా, బిజినెస్ల పరంగా ఎంత ఉన్నా, దేశవ్యాప్తంగా ఎంత పరపతి ఉన్నా, పూనమ్ కౌర్ నిజంగా తను బాధపడితే, ఒకవేళ ఎవరి వల్ల అయినా తను ఇబ్బంది పడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మంచు విష్ణు గారు అండ్ శివబాలాజీ గారు దాని మీద చర్యలు తీసుకుంటారు. అండ్ వీళ్ళు తీసుకున్న చర్యలకి అవతలోడు ఎంత పవర్ఫుల్ అయినా సరే ఖచ్చితంగా ఈవిడకైతే న్యాయం జరుగుద్ది. అది మాత్రం వాస్తవం. కానీ ఈవిడ ముందుకు రావాలి కదా, వచ్చినట్టు అంటున్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రాశారు మెయిల్లో ఫర్దర్ ప్రొసీడింగ్స్కి నువ్వు వచ్చి ఏదో చెబితే నీకు ఆల్రెడీ స్పందన రావట్లేదు అన్నావు, స్పందించారు ఆల్రెడీ. స్పందించిన తర్వాత నీకేం కావాలమ్మా రామ్మా చెప్పమ్మా అంటే అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు నా దగ్గర రావాలంటే మీ ఇంటికి వచ్చి గడపకొచ్చి బెల్లు కొట్టి హాల్లో కూర్చుంటే కానీ నేను చెప్పనంటావా? పోనీ అదన్నా చెప్పు, అట్లీస్ట్ ఇంకో మెయిల్ రాయి, లేదండి నేను రాను మీ లొకేషన్కి, మీ లొకేషన్కి వస్తే నన్ను ఎక్కడ చంపేస్తారో నాకు భయపడుతుందా చెప్పు, అది కూడా చెప్పు. భయంగా ఉందండి, మీరు ఎలా న్యాయం జరగదని చెప్పావో ఇది కూడా చెప్పు. మీరు చెప్పిన లొకేషన్ కోసం మీరు 10 ఇది పెట్టేసి స్క్విడ్ గేమ్ లాగా నన్ను గాల్ చేస్తారేమో నాకు భయంగా ఉంది, నేనే మా ఇంట్లో కూర్చుంటాను, బాగా సెక్యూరిటీ పెట్టుకుంటే లేక ఇక్కడ రండి, అలా అయినా చెప్పు. నీకు న్యాయ ప్రకారంగా ఏమన్నా పరిష్కారం కావాలా, పోలీసులు నీకు ఏమన్నా పరిష్కారం చట్టం ప్రకారంగా ఏమన్నా జరగాలా, లేకపోతే అట్లీస్ట్ సినిమా పరంగానైనా నీకేమైనా చేయగలమా? తర్వాత సంగతి. ఇప్పటి నుంచి కాదు నువ్వు బాధపడుతున్నావు, 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి బాధపడుతున్నావు అని తెలుస్తుంది. తరచూ నువ్వు అలాగే ఉంటే ఇది పిచ్చిదంటారు. నువ్వు పిచ్చిదాని వల్ల అయితే నిజంగా వేధింపబడ్డావు అనేది కూడా తెలియాలి కదా. లేదు ఖచ్చితంగా పేర్లు చెప్పి అండ్ నువ్వు దశాబ్ద కాలంగా పోరాటం ఇద్దరి మీద చేస్తున్నావు, అది తెలుస్తుంది. సో ఎవరి వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు అని అది ఏంటో చెప్పు ధైర్యంగా. అవతల ఎంత పవర్ఫుల్ ఏంటనేది అస్సలు పట్టించుకోకు. ఎవడు ఎంత పవర్ఫుల్ అయినా సరే తప్పు చేస్తే తప్పే. నువ్వు నిజంగా నిజాయితీగా తప్పు అక్కడ ప్రూఫ్తో బయట పెట్టావంటే వాడు ఎట్లా అంటోడైనా సరే నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. అంటే ఇక్కడ అందరికి కామన్ మ్యాన్ అనుకున్న డౌట్ ఏంటంటే నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటి తప్పులు జరిగితే ఖచ్చితంగా శిక్ష పడుతుందా, లేకపోతే వాళ్ళ పెద్దరేకమో వాళ్ళ స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శివబాలాజీ లాంటి వాళ్ళు, సో త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం హైయెస్ట్
చాలా పీక్ పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ శివబాలాజీ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మంచు విష్ణు గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం ఒక మోస్తారు సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ వీళ్ళు శిక్షిస్తే వీళ్ళు శిక్షింపబడే అవకాశం ఉందా? అంటే ఈయన త్రివిక్రమ్ని శిక్షించాలని నేను చెప్పను. ఇఫ్ ఇన్ కేస్ ఇది ప్రూవ్ అయ్యి ఇష్యూ క్లియర్ అయితే త్రివిక్రమ్ అనే పేరు మనకు అవసరం లేదు. బట్ నేను ఏం చెప్తున్నానంటే శివబాలాజీ గారైనా సరే మంచు విష్ణు గారైనా సరే అవతలోడు ఎంత పవర్ఫుల్ అయినా ఎంత పెద్దోడైనా ఎంత ఆస్తులున్నా ఎంత సీనియర్ అయినా తప్పు జరిగిందని ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. శిక్షించే అధికారం వీళ్ళకి ఉంటుంది, 100% ఉంటుంది. వీళ్ళకి అధికారం ఉంటుంది అంటే వీళ్ళు వెళ్ళి 4 అన్నారు. అఫ్ కోర్స్ దే విల్ టేక్ సివియర్ యాక్షన్. అంటే ఎలాంటి యాక్షన్ అన్న? ఇప్పుడు నేనేమంటున్నానంటే బయట ఇన్ కేసు వాళ్ళు మా సభ్యులు అయితే కనుక సభ్యత్వం క్యాన్సిల్ చేస్తారు, ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తారు, ఇంకెప్పుడు వాళ్ళకి సినిమాలు ఎవడు ఇవ్వడు. ఓకే. అండ్ ఈవెన్ అరెస్ట్ ఇక్కడ ఇంకే రకంగా బరువు ఉంటే కనుక అరెస్ట్ చేసి జైలు కూడా పంపిస్తారు. ఓకే. 100% ఆ రైట్స్ వీళ్ళకి ఉంటాయా? ఎందుకుంటా? అంటే వీళ్ళ రూల్స్ కి బయట ఉన్న రూల్స్ కి ఏమైనా తేడా ఉంటుందా? ఎలా కంపేర్ చేయొచ్చు దాన్ని? వీళ్ళది ఏంటంటే యూనియన్ ప్రకారంగా ఉండే సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ లొకేషన్లో ఏదైనా జరిగితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు చర్యలు తీసుకుంటారు, ఇది తప్పు అని చెప్తారు. అయితే వాళ్ళు మారాలి, ఓ నోటీస్ ఇస్తారు, మారాలి. లేదు వాడు అట్లాంటి వాడే ఇక్కడ తీవ్రత ఇంకా ఎక్కువ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు అప్పచెప్తారు, 100% అప్పచెప్తారు. వీళ్ళు అప్పచెప్తే పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. మీరు అప్పచెప్తే మేము ఎందుకు అరెస్ట్ చేయాలని అనరు, ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగిందని మీరు రుజువు చేశారు కాబట్టి. అండ్ అది అక్కడ కూడా రుజువు అయితే శిక్ష కూడా పడుద్ది, అవుట్ అండ్ అవుట్. ఖచ్చితంగా అది ఎవడు అనేది మనకు అనవసరం, ఎంత పెద్దోడైనా సరే ఖచ్చితంగా చర్యలు అనేవి ఉంటాయి. రైట్. అవుట్ అండ్ అవుట్. ఆయన ఎంత సీనియర్ యాక్టర్ అయినా సరే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేస్తారు మా నుంచి. అంటే వీళ్ళు సస్పెండ్ చేస్తారు, ఇంకా వాళ్ళకి సినిమాలు మీరు సస్పెండ్ చేసినా కూడా మేము ముందుకు వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి సినిమా చేస్తామని పెద్ద డైరెక్టర్ వచ్చి మాకు సంబంధం లేదు మీ సినిమా చేస్తానంటే చేయొచ్చా వాళ్ళు? అదేమో తెలియదు కానీ అప్పుడు ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మా అసోసియేషన్ ఎందుకు? సరే ఓకే, తెలుగు ఓకే, తమిళ నుంచి శంకర్ లాంటి గారు వాళ్ళు వచ్చి తెలుగులో తప్పు చేసిన వ్యక్తి ఛాన్సే లేదు, ఎవరివ్వరు. కేసు నేను అంటున్నా, ఇప్పుడు తెలుగు హీరో ఉన్నాడు, స్టార్ హీరో, పెద్ద హీరో అయినా ఎవరు. అట్లయితే వడివేలు ఉన్నాడు, 10 ఏళ్ళు బ్యాన్ చేశారు, అక్కడ ఏదో చిన్న సమస్య వస్తే కనబడల పాపం. తెలుగు వాళ్ళకి కూడా బాగా సుపరిచితుడే, బ్రహ్మానందం వాయిస్ వేసి ఆయన్ని అనుకరించుకునేవాడు. ఆయన్ని మనం పెట్టుకోవచ్చుగా, తమిళోడు తమిళ కేరళ వాడో లేకపోతే కన్నడోడో పెట్టుకోవచ్చుగా. ఒక దగ్గర బ్యాన్ అయితే బ్యాన్, అంతేనా? రైట్. ఓకే నా, థ్యాంక్స్ ఫర్ ద టైమ్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.